వక్ఫ్ ఇప్పుడు దేవాదాయ శాఖ చట్టం ఉంది. దేవాదాయ శాఖ చట్టంలో కూడా ఇది దేవుడి ఆస్తి అని క్లెయిమ్ చేస్తే కనుక కాదని నిరూపించాల్సిన బాధ్యత మనది. అయితే ఇక్కడ ఏంటి, దేవాదాయ శాఖకి ఏ భూములు వెళ్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మన తాత ముత్తాతల నాడో లేదా ఇవాళ బతికున్నటువంటి వాళ్ళు నా ఆస్తి ఆలయానికి లేకపోతే ధర్మసత్రానికి లేదంటే అక్కడ ఉన్నటువంటి సోన్సో అర్చకులు కనీనో ఇట్లా అర్చక మాన్యం లేకపోతే గుడి మాన్యం ఇట్లా రాస్తే ఆ భూమిని వేరే వాళ్ళు వాడుకోవడానికి వీల్లేదని చెప్పి దేవాదాయ శాఖ తీసుకుంటారు. అంతేగాని సెక్రటేరియట్ నాదనినో లేకపోతే ఇంకోటి నాదనినో వెళ్ళిపోయి క్లెయిమ్ చేయదు. కానీ వక్ఫ్లో అట్లా కాకుండా ఎప్పుడు అంటే అట్లాగా వక్ఫ్ అనేది కూడా ఎందుకు పెట్టారు, ఎవరన్నా ముస్లింలు చనిపోయే ముందు తమ ఆస్తులు రాస్తే దేవుడికి రాస్తే అల్లాకి రాస్తే దాన్ని పరిరక్షిస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయంతో మిగతా ముస్లింలు ఎవరైతే అనాథలైనటువంటి వాళ్ళు లేకపోతే వితంతువులైనటువంటి వాళ్ళు వాళ్ళకి తగినటువంటి సాయం చేసేందుకు ఉద్దేశించింది. కానీ అది క్రమంగా ఎట్లా అయిపోయింది, భారతదేశంలోనే అతిపెద్దదైనటువంటి 3వ ఆస్తి పరురాలుగా మారిపోయింది. దానికి కారణం ఏమైపోయిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూరత్లో మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, ఎప్పటి నుంచినో ఉంది, దాదాపు 40-50 ఏళ్ళ నుంచి ఉన్నట్టు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక పార్ట్లోనంట ఎప్పుడన్నా వక్ఫ్కి ఇది మన దాన్ని ఏమంటారు వీళ్ళు మక్కాకి వెళ్తుంటారు కదా, ఆ యాత్ర కోసం ఒక బిల్డింగ్ పెట్టారట. కాబట్టి అది వక్ఫ్దేనని చెప్పేసి ఒక అతను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. దాని ఆధారంగా సూరత్ది మాదేనని చెప్పేసి అక్కడ వక్ఫ్ ప్రకటించేసుకుంది. ఇప్పుడు అది కాదు అని చెప్పి నిరూపించాల్సింది ప్రభుత్వం బాధ్యత అవుతుంది. రెండో పక్కన ఏకంగా అలహాబాద్ హైకోర్టే మాదని చెప్పేసి వక్ఫ్ ప్రకటించేయడం ఏంటి అంటే అంతకుముందు కొంతమంది ముస్లింలు ఉన్నారు కాబట్టి అది మాదేనని ప్రకటించడం. అదేంటి అంటే దీంట్లో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పాయింట్ ఏంటంటే మనం దేవాదాయ శాఖకు సంబంధించి ఆ కాగితం మీద ఆధారపడి ఉంటాం. వక్ఫ్గా అట్లా కాదు. ఎవరన్నా నాతో చెప్పారండి అది వీళ్ళకి ఇద్దామనుకున్నారని వక్ఫ్కి ఇద్దామనుకున్నారని నాతో చెప్పారండి అని ఎవరైనా చెప్తే దాని ఆధారంగా వక్ఫ్ చైర్మన్ దాన్ని వక్ఫ్ కింద ప్రకటించేయచ్చు. ఇది విచిత్రమైనటువంటి చట్టం. దాని మీదనే ఇప్పుడు వివాదం అవుతోంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇందులో మత ఉన్మాదం లేదు, మత ఇష్యూస్ లేదు. అక్రమంగా అన్యాయంగా వేరే భూములు లాక్కునే ప్రయత్నం, గుడి భూములు లాక్కునే ప్రయత్నం ఇట్లాంటివి చేస్తాం వల్ల వచ్చిన వివాదం ఇదంతా.